ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. మొదలుపెట్టింది ఎవరు? దేవుళ్ళని తిట్టడం మొదలుపెట్టింది ఎవరు? మా హిందువులకు మా భగవద్గీతలు చదవడమే చేత కాదు. ఇప్పుడు జనరేషన్‌కైతే అసలు భారతం ఏంది? రామాయణం ఏంది? భగవద్గీత ఏంటి తెలవనే తెలవదు మాకు. తెలవదు. ఎందుకంటే ఎక్కడ లేని లిబరలిజం హిందుత్వంలో ఉంటది. ఇంక మీ ఎక్కడ చదివినాం మేము? ఖురాన్‌లో బైబిల్ చదివే తీరికెక్కడ? భగవద్గీతలు చెప్పే తీరికనే ఇప్పటి తల్లిదండ్రులకు లేదు. ఇప్పటి పిల్లలకు లేదు. మా మొఖాలు మా బొంద. మీ చదివి విమర్శించేంత ఎక్కడుంది? సామాన్య హిందువులు ఎవరో మేము కట్టర్లమని చెప్పుకునే ఆవేశం వల్ల ఎక్కడైనా ఉంటారు. జీసస్‌నో, ఇస్లాంనో తిడుతున్నారంటే ఆ పరిస్థితిని తీసుకొచ్చిందెవరు? దానికి తోడు ఈ కమ్యూనిక్రిస్టులు, ఈ సెక్యులర్ పార్టీలు పైసాకు అమ్ముడు పోయే కొందరు తగలబడ్డారింకా. ఇప్పుడు మిషనరీల నుంచి కూడా వస్తున్నట్టున్నాయి వాళ్ళకి. చైనా చందాల బ్యాచ్ అని పెట్టినాం. పాస్టర్ ప్రవీణ్ అనేవాడు శాంతి కాముకుడు, మానవతావాదంట, మతాన్ని ఎప్పుడు నమ్మలేదంట. ఏమనాలింకా? ఏముంది వాళ్ళ బుర్రల్లో అసలు? ఇంత అన్యాయమైన ప్రచారమా? ఇంత అన్యాయమైన మాటలా అసలు? ఎవరు తిట్టడం మొదలుపెట్టింది? ఎవరు మైకులు పట్టుకొని? హిందువులా? మీరా? మేమా? మీరా? ప్రతి ఆదివారం మైకులు పట్టుకొని కూటములని, స్వస్థతలని పెట్టుకొని హిందూ దేవుళ్ళని తిట్టడమే సరిపోతుంది కదా మీకు.